ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీడు చేయుట మాని మేలు చేయుము. కీర్తనలు 34:14. ప్రియ దేవుని బిడ్డలారా, కీడు చేయడం వలన తిరిగి కీడే పొందుకుంటారు. అందుకని మేలు చేయడము మంచిది. ఎందుకంటే మేలు చేస్తే మేలే పొందుకుంటారు. ఎక్కడి విధానం ఇది? ఇది బైబిల్ విధానం. మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెప్పి. కాబట్టి మనము కీడు చేస్తే కీడే తిరిగొస్తుంది, మేలు చేస్తే మేలే తిరిగొస్తుంది, తప్పకుండా తిరిగొస్తుంది. మరి ఒకవేళ మనుషులను గురించి మనం ఆలోచిస్తే ఎంత మేలు చేసినా కీడే చేస్తారు బ్రదర్ అని మీరు అనొచ్చు. లేదు, నీకు ప్రతిఫలమిచ్చువారు మనుషులు కాదు, నీకు ప్రతిఫలమిచ్చేది నీ దేవాతి దేవుడైన జీవము కలిగిన యెహోవా. కృపా సత్యము గల్ల దేవుడైనటువంటి నీ ప్రభువు నీవు చేసిన మేలుకు తప్పక నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి మేలు చేయడం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరిని ఆదుకోవడం నేర్చుకుందాం. చేతనైనంత మట్టుకు సహాయం చేద్దాం. కీడు ఆలోచించొద్దు, కీడు తలంచవద్దు. ఎందుకంటే అది మనకి గాని రాబోయే తరాలకు గాని మంచిది కాదు. నీకు నీ బిడ్డలకు మేలు కలగాలంటే కీడును గురించి వదిలేసి మేలును గురించి ఆలోచించు. మేలు చేయడం నేర్చుకో, క్షమించడం నేర్చుకో. ప్రతి ఒక్కరి ఎడల కృపగలిగి ఉండడము మంచిది. ప్రభువు మన మీద ఏ విధమైనటువంటి కృప చూపించాడో మనము కూడా అనేకుల మీద దయ కలిగి ప్రవర్తించడము మంచిది. బీదలను ఆదుకోవడము ప్రభుకిష్టము. అలాగనే అవసరతలో ఉన్నవారికి చేతనైనప్పుడు సహాయము చేయకుండా నీవు వెనుతీయవద్దని ప్రభు చెప్పాడు. కాబట్టి అవసరతలో ఉన్నవారికి సహాయం చేయగలిగే శక్తి నీకున్నప్పుడు, బలము నీకున్నప్పుడు తప్పకుండా సహాయం చేయడము మంచిది అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, మీకు మేలు జరగాలి, మీ బిడ్డలకు మేలు జరగాలి, రాబోయే మీ తరాలకు మేలు జరగాలి అంటే మేలుగానే ఆలోచించండి. ఒక చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో నుండి. దావీదు, సౌలు. దావీదు సౌలుకి ఎంతగానో మేలు చేశాడు. ఎంత అంటే సౌలే భయపడి యుద్ధానికి వెళ్ళలేకపోతే దావీదు యెహోవా పేరిట యుద్ధానికి వెళ్ళి యుద్ధము యెహోవాదే అని చెప్పి యుద్ధంలో గొలియాత్ అయినటువంటి భయంకరమైనటువంటి నరుణ్ణి దేవుని పేరిట ఓడించాడు. రాజ్యాన్ని గెలిచాడు, పరువు కాపాడాడు, దేవుని నామానికి ఘనత తెచ్చాడు. ఇందును బట్టి జనులు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పొగిడారు. అందుకు సౌలు వెంటనే దావీదు వైపు విషపు చూపు చూశాడు. ఇక అక్కడి నుండి హృదయంలో దావీదు మీద సౌలు కీడు చెయ్యను ఉద్దేశిస్తూ వస్తున్నాడు. అలా ఎంతగానో దావీదుకి కీడు చేయాలని అనేకసార్లు ప్రయత్నించాడు. అనేక మార్లు దావీదుని చంపాలనుకున్నాడు. అనేక మార్లు దావీదు మీద అటాక్ చేశాడు. ఇప్పుడు ఈ సౌలుకి ఏం తక్కువైంది? అన్నీ ఉన్నాయి. ఒకరిని జనులు పొగిడారు, అది అతనికి నచ్చలేదు. అందులో గర్వముంది, అందులో అహముంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది.
ప్రియ దేవుని బిడ్డ, ఆ తర్వాత సౌలు ఏమయ్యాడో మనకు తెలుసు. సౌలు రాజ్యం, సౌలు కుటుంబం అంతా కూడా పతనమైపోయింది. తర్వాత దీనుడై దేవునికి మొరపెట్టుకొనుచు, దేవుని ద్వారా కాపాడబడుచు, దేవుని ద్వారా తప్పించుకొనుచు వచ్చినటువంటి దావీదు ఆ యొక్క సింహాసనాన్ని ఎక్కి రాజుగా పరిపాలన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతను రాజు అవ్వడం దేవుని చిత్తమై ఉంది. సౌలు తన సామ్రాజ్యాన్ని, రాజ్యాన్ని, తన కుటుంబం అంతటినీ కోల్పోయి చివరికి చనిపోయాడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది కనుక గర్వాన్ని నడవనివ్వకండి. ఒకరికి కీడు చేయాలని మనం చూస్తున్నాము అంటే దాంట్లో గర్వం ఉండే అవకాశం ఉంది. కాబట్టి కీడు చేయకండి. కీడు చేయటం మాని మేలు చేయమని వాక్యం సెలవిస్తోంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకొచ్చాడు ఈ లోకానికి? నశించిపోవుచున్న దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఈ భూమి మీద ఇప్పటికే నాశనమే ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా నాశనమే, ఎక్కడ చూసినా నశించిపోవడమే జరుగుతూ ఉంది. అయితే ప్రభువు ఎవరికైతే తోడుగా ఉంటాడో, ప్రభువు ఎవరినైతే కాస్తూ కాపాడుతూ ఉంటారో వారు మాత్రము ఎక్కడున్నా క్షేమంగానే ఉంటారు. ఎందుకంటే ఆయన యొక్క దేవదూతల కాపుదల ఆయన తన యందు భయభక్తులు గలవారికి ఉంచుతాడు. దీర్ఘాయుషునిస్తాడు, రక్షణనిస్తాడు, క్షేమాన్నిస్తాడు, మేలునిస్తాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని ప్రియబిడ్డ, ఇప్పటికే నువ్వు చాలా భయంలో ఉన్నావు, చాలా కృంగుదల్లో ఉన్నావు, చాలా నిందల మధ్య, అవమానాల మధ్య ఉన్నావు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నావు, చాలా విషయాలలో ఓడిపోయి ఉన్నావు. అందుకే ఈరోజు నిన్ను ఆదరించడానికి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవద్దు, నువ్వు అనుకున్న దాని విషయంలో ప్రభువు త్వరలో కార్యం చేయబోచున్నాడు. తప్పక నువ్వు అనుకున్నది జరుగుతుంది, తప్పక నువ్వు అనుకుంటున్నది జరుగుతుంది, నువ్వు చెయ్యను ఉద్దేశించిన మేలు జరుగుతుంది. దేవుని ప్రియబిడ్డ, దేవుని దృష్టికి నీవు మంచి వ్యక్తిగా, దేవుని దృష్టికి నీవు ఆత్మీయునిగా, దేవుని దృష్టికి నీవు మరి నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే విధంగా జీవించడం కంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు అనే సత్యాన్ని గమనించండి. కీడు చేయటం మానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నాశనాన్ని ఆపడానికి వచ్చాడు, శాంతిని సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఈ భూమి మీద శాంతి సమాధానము ప్రభు వలనే కలుగుతాయి, రక్షణ ప్రభు వలనే కలుగుతాయి, కృప ప్రభు వలనే అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ప్రభువుని నమ్మండి, ప్రభువుని వెంబడించండి, ప్రభు చెప్పినట్టుగా నడుచుకోండి. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించమని ప్రభు చెప్పాడు. నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. క్షమించండి, క్షమించబడతారు అన్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకొని, జ్ఞాపకంలో పెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగాలని ప్రభు పేరిట తెలియచేయుచున్నాను. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, దేవాస్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, మా హృదయంలో కీడు చెయ్యను ఉద్దేశించే ఆలోచనలు ఉన్నాయి ప్రభువా, వాటన్నిటినీ తీసివేయి ప్రభువా. ఎవరెవరైతే ఎదుటివారికి కీడు చేయాలని చూస్తున్నారో వారందరి హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ తొలగించబడునుగాక, తీసివేయబడునుగాక. మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశాలు, మంచి ప్రేమ, ఆప్యాయత కలిగి, ఆత్మీయత కలిగి ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. నీ కృపగల్లా దయగల్ల హస్తాలతో ఇదిగో ఈ బిడ్డలను ముట్టండి, తాకండి అయ్యా. అనారోగ్యాలు కానీ ఇంకా ఏదైనా కష్టాలు, నష్టాలు, శ్రమలు ఉంటే వారిని కష్టాలు, నష్టాలు, శ్రమల్లో నుండి బయటికి తీసుకురండి, బాధల్లో నుండి బయటికి తీసుకురండి, కృంగుదలలో నుండి బయటికి తీసుకురండి. ఎటువంటి కీడులో ఈ బిడ్డలు పడి ఉన్నారో దానిలో నుండి బయటికి తీసుకురండి. నీ బిడ్డలు కీడులో నుండి బయటికి వచ్చి మేలు పొందుకునే కృపా ధన్యత దయచేయండి. నీ కృపకు ప్రతి ఒక్కరిని పాత్రులనుగా ఎంచమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని దీవించి అన్ని విషయాలలో వారికి మేలు కలుగజేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.